నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. ఈరోజు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ డిలేడ్ ఎజాక్యులేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మనకు తెలిసిందే, అంగస్తంభన ప్రాబ్లమ్స్, అంటే అంగం సెక్షువల్ డిజైర్కి తగ్గట్టు గట్టిపడకపోవటము. అండ్ డిలేడ్ ఎజాక్యులేషన్ అంటే లైక్ యూజువలీ ఎరెక్షన్ అయిన తర్వాత కాయటస్లో అంగానికి రాపిడికి గురి చేసినప్పుడు ఈ ఏదైతే ఈ సెమెన్ శుక్రకణాలు ఉండే ఆ సెమెన్ బయట వస్తుందో దాన్ని ఎజాక్యులేషన్ అంటాము. ఈ ఎజాక్యులేషన్ అనేది సెక్షువల్ ఆర్గజంకి వెళ్ళక ముందే ఎజాక్యులేట్ అయిపోతే ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అని, ఈవెన్ ఆర్గజంకి వెళ్ళిన తర్వాత కూడా ఎజాక్యులేషన్ జరగకపోతే డిలేడ్ ఎజాక్యులేషన్ అని. అండ్ ఈ అంగస్తంభనం మధ్యలోనే వీక్ అయిపోతే, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి అంగం గట్టిపడక ముందే మెత్తపడిపోతే ఎజాక్యులేషన్ అనేది జరగదు. సో దాన్ని కూడా డిలేడ్ ఎజాక్యులేషన్ అంటాం. సో ఎప్పుడు ఈ డిలేడ్ ఎజాక్యులేషన్కి అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో యూజువలీ ఏమవుతుంది అంటే ఇది ఎర్లీ ఏజ్లో చాలా తక్కువ జరుగుతుంది. ఎర్లీ ఏజ్లో అంటే బిఫోర్ 40 ఇట్లాంటి డిలేడ్ ఎజాక్యులేషన్స్ కొద్దిగా తక్కువే ఉంటుంది మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో. సో అబవ్ 40 తర్వాత వాళ్ళు తీసుకునే ఫిజికల్ ఇష్యూస్, అంటే కోమార్బిడ్ కండిషన్స్ అన్నాం కదా, దాన్ని బట్టి కానివ్వండి, వాళ్ళు తీసుకునే మెడికేషన్స్ వల్ల కానివ్వండి, ఫిజియలాజికల్ ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, వీళ్ళకి డిలే ఎజాక్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంతో ఏమవుతుందంటే పురుషునికి డిజైర్ వచ్చినప్పుడు అంగం స్తంభిస్తుంది, వాళ్ళు సెక్షువల్ యాక్ట్లో కూడా పాల్గొంటారు. బట్ వాళ్ళు ఆర్గజం హైట్స్కి వెళ్ళిన తర్వాత, అంటే సెక్షువల్ హ్యాపీనెస్కి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎజాక్యులేట్ కాకముందే అంగస్తంభనం తగ్గిపోతుంది, అంటే మెత్తగా అయిపోతుంది. సో వీళ్ళు ఏమనుకుంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే నేను సాటిస్ఫై కాకముందే అంగస్తంభనం తగ్గిపోయింది కదా, దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనుకుంటారు. సో కాకపోతే వీళ్ళకి ఏంటి అంటే సెక్స్ డ్రైవ్లో ఉన్నప్పుడు వీళ్ళకి ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనేటప్పుడు ల్యాక్ ఆఫ్ ఎనర్జీ వల్ల వీళ్ళకి డిలేడ్ ఎజాక్యులేషన్ వల్ల అంగం మెత్తబడిపోతుంది. బట్ మళ్ళీ ఇంకొకసారి ఎరెక్షన్స్ వచ్చినప్పుడు త్వరగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ జరుగుతుంది. సో దీన్ని కోరిలేట్ చేసుకునేసి వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందా లేకపోతే డిలేడ్ ఎజాక్యులేషన్ ఉందా అని చూసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆబ్వియస్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ వెరీ కామన్, అవి ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. కానీ డిలేడ్ ఎజాక్యులేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. యూజువల్లీ డిలేడ్ ఎజాక్యులేషన్ని మేల్ ఎంజాయ్ చేస్తాడు. ఆబ్వియస్గా ఎక్కువసేపు సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో మేల్ పార్ట్నరు యూజువల్లీ డిలేడ్ ఎజాక్యులేషన్ని ఎంజాయ్ చేస్తాడు, ఈవెన్ పార్ట్నర్ కూడా ఎంజాయ్ చేస్తాడు. కానీ వాళ్ళు ముందే మెత్తబడిపోతుంది అన్న విషయాన్ని ఇబ్బంది పడతారు. సో దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కన్సిడర్ చేసుకునేసి వాళ్ళు బాధపడుతుంటారు. దీన్ని కొద్దిగా క్లారిఫై తీసుకునేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ సెక్షువల్ హెల్త్ అనేది ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. దీన్ని అర్థం చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ.